హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వంటిల్లు. ఈరోజు నేను ఉప్మా రవ్వ శనగపిండితో ఎంతో టేస్టీగా ఉండే డోక్లాను తయారు చేస్తున్నాను. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ, అలాగే చాలా ఫాస్ట్గా కూడా రెడీ అవుతుంది. కాబట్టి లేట్ చేయకుండా మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉప్మా రవ్వ శనగపిండితో డోక్లాను తయారు చేయడానికి ముందుగా మనం ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. అంటే ఎంత రవ్వ అయితే తీసుకుంటామో అందులో సగం శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని మరియు శనగపిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు కొద్దిగా పుల్లగానే ఉండాలి, అప్పుడే డోక్లా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వాటర్ని తీసుకున్నాను, కానీ అవసరానికి తగ్గట్లుగా ఇందులో వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. ఇలా ఎటువంటి ఉండలు లేకుండా ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. విస్కర్ హెల్ప్తో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మన బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. దీనివల్ల మన డోక్లా మంచి ఎల్లో కలర్లోకి వస్తుంది. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మన డోక్లా మరింత సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం 2 నుండి 3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. దానివల్ల ఈ బ్యాటర్ చాలా లైట్గా తయారవుతుంది. అలాగే డోక్లా కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది. దీంతో మన బ్యాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ పైన మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేకపోతే మీరు 15 నిమిషాల తర్వాత కూడా దీంతో డోక్లాని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికోసం ఒక చట్నీని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో 4-5 పచ్చిమిర్చిని 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో డోక్లా కోసం మనకు కావాల్సిన చట్నీ రెడీ అయ్యింది. మనకు డోక్లాకి ఇలాంటి చట్నీ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాదాపుగా అరగంట అయ్యింది. మన బ్యాటర్ కూడా బాగా సెట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మన బ్యాటర్ పూర్తిగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. దీంట్లో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. డోక్లా తయారు చేసే ముందు మనం ఏ ప్లేట్లో అయితే డోక్లాని తయారు చేస్తామో దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా దీనిలో నేను 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డోక్లా తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొంచెం వాటర్ని వేడి చేసుకోవాలి. నేను ముందుగానే వాటర్ని మరిగించుకున్నాను. ఇందులో నేను ఆయిల్తో గ్రీస్ చేసుకున్న ప్లేట్ని కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఈ బ్యాటర్ని వేసుకోవాలి. మీరు ఎంత పల్చగా లేదా మందంగా డోక్లాని తయారు చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారంగా బ్యాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కారపొడిని ఇలా చల్లుకుంటున్నాను. మీరు కారపొడి వద్దు అనుకుంటే దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం 10 నుండి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు దాదాపుగా 15 నిమిషాలు అయ్యింది. ఒకసారి మూత తీసి మన డోక్లా రెడీ అయ్యిందో లేదో చూద్దాం. ఒక చాకుని తీసుకొని మనం దీన్ని చెక్ చేసుకోవాలి. మనం చాకుని ఇందులో గుచ్చినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా ఇది క్లీన్గా వస్తే మన డోక్లా రెడీ అయినట్లే. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఈ ప్లేట్ని బయటికి తీసి చల్లారనివ్వండి.
చల్లారిన తర్వాత మనం వీటిని పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన డోక్లా ఎంత సాఫ్ట్గా మరియు ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు మనం డోక్లా కోసం తాలింపును రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను 4 నుండి 5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కంపల్సరీ కాదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని వీటినన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న డోక్లా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని తాలింపుతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డోక్లా ముక్కలు విరిగిపోకుండా మనం చాలా జాగ్రత్తగా వీటిని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన డోక్లా రెసిపీ తయారయ్యింది. ఈ డోక్లా ఎంతో టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.